హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ పండక్కి అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగా రిలీజ్ అవుతుంది. ఈరోజు ఉదయం విక్టర్ వెంకటేష్ గారి సైంధవ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ట్రైలర్ని. ఛానల్ తర్వాత మంచి ట్రైలర్ వచ్చింది, మంచి సినిమా చేస్తున్నాడు విక్టర్ వెంకటేష్. ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ ట్రైలర్ రివ్యూ కూడా మీకు పెట్టాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను నా సామిరంగా ట్రైలర్ రాకుండా అంటే ఫ్రెండ్స్, ఈ సినిమా విజయ్ పిన్ని డైరెక్టర్, అంటే డ్యాన్స్ మాస్టర్ అతను తొలిసారి డైరెక్షన్ చేస్తున్నాడు. మన అక్కినేని నాగార్జున గారు ఆయనకి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. ఇది ఒక మలయాళ సినిమా రీమేక్ అని మనందరికీ తెలిసిందే. కాకపోతే డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మెయిన్ పాయింట్ని తీసుకొని ఈ సినిమాని ఎక్కువగా మార్పులు చేర్పులు చేసి తీస్తున్నాం అని అయితే ఛానల్ క్రితం చెప్పారు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈసారి పండక్కి అక్కినేని నాగార్జున గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. సైంధవ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది, ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలాగే అనిపించింది. కానీ ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగా సినిమా. ఎందుకంటే ఈ సినిమాని మలయాళంలో నేను చూడటం జరిగింది. నాకు మలయాళం రాదు, కానీ సినిమా చూడటానికి మనకు భాషతో పని లేదు, ఎమోషన్స్తోనే పని ఫ్రెండ్స్. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా ఈ పండగ నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అని అనిపించింది. అయితే ఫ్రెండ్స్, ఈ సినిమాని మలయాళంలో జోజు జార్జ్ అంటే మనకి మొన్న ఆదికేశవ రిలీజ్ అయింది కదా, అందులో విలన్గా నటించిన జోజు జార్జ్. ఇది 2019లో అక్కడ రిలీజ్ అయింది. ఈ సినిమాని అయితే మనం చూడటం జరిగింది ఫ్రెండ్స్. సినిమా అయితే సూపర్గా ఉంది. చాలా మాస్ ఎలివేషన్స్ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. నాగార్జున గారు ఈ సినిమాతో మంచి హిట్ అయితే కొట్టబోతున్నారు అని నాకైతే అర్థమైపోయింది ఆల్రెడీ ఫ్రెండ్స్. ఇక ఈ మలయాళ సినిమా విషయానికి వస్తే కథ అయితే నేను చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే కథ ఆల్మోస్ట్ ఈ కథని మార్చే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. కథను మార్చితే సినిమా డిజాస్టర్ అయింది. ఎందుకంటే మంచి కథ, ఛానల్ తర్వాత మంచి కథ చూడబోతున్నాము. తెలిసిన కథే, కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం మలయాళం సినిమా డైరెక్టర్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. పల్లెటూరు వాతావరణం, సేమ్ గెటప్ అన్నీ కూడా నాగార్జున గారి సేమ్ ఉన్నాయి. అల్లరి నరేష్ గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది సినిమాలో, మెయిన్ పాత్ర అదే అయ్యిద్ది ఫ్రెండ్స్. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, చిన్న ఆర్టిస్టుకి కూడా క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా వాడుకున్నాడు సినిమాలో. హీరో క్యారెక్టరే పెద్దది కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, అల్లరి నరేష్ గారు చేయబోతున్న క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సూపర్ క్యారెక్టర్స్. ఎందుకంటే ఏ ఒక్క క్యారెక్టర్ని తక్కువ చేయడానికి లేదు ఫ్రెండ్స్. కథ అయితే మాత్రం చాలా బాగా ఉంది. కథకి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా సినిమాలో మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే, అంటే ట్విస్ట్లు టర్ములు ఏమి ఉండవు, క్లీన్ మామూలుగానే ఉండిద్ది. కానీ సినిమా తీసిన విధానం మాత్రం చాలా బాగా ఉంది. నాకు చూసిన తర్వాత 2-3 గంటలు ఆ సన్నివేశాలను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. మరి మార్పులు చేర్పులు అంటే ఇందులో ఒక మార్పు మెయిన్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మలయాళ ప్రేక్షకులు ఆ కథకి ఖచ్చితంగా సినిమా క్లైమాక్స్ మార్చుతారు తెలుగులో, నేను పక్కాగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కథకైతే మలయాళ డైరెక్టర్ ఇచ్చిన క్లైమాక్సే పర్ఫెక్ట్ క్లైమాక్స్. అందులో మార్చే అవకాశం లేదు, ఉండకూడదు కూడా. మరి తెలుగులో మిగతా మార్పులు చేర్పులు చేస్తారు కదా, అదే కథని అలాగే తీయరు. ఒకవేళ తీస్తే క్లైమాక్స్ మారిస్తే చండాలంగా ఉండిద్ది. కానీ మన ప్రేక్షకులకు ఆ క్లైమాక్స్ నచ్చిద్దా లేదా అనేది నాకైతే ఫ్రెండ్స్, గతంలో కూడా నాగార్జున ఇలాంటి క్లైమాక్స్ ఒక సినిమాకి ట్రై చేశాడు, అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ మరి క్లైమాక్స్ ఏంటనేది నేను చెప్పను. గతంలో కూడా నాగార్జున ఒకసారి ట్రై చేశాడు, ఆ సినిమా అయితే డిజాస్టర్ అయింది. మంచి హైప్తో వచ్చిన సినిమా డిజాస్టర్ అయింది. మరి అదే క్లైమాక్స్ని ఇక్కడ వాడతారా లేదా అనేదే కొంచెం డౌట్. ఎందుకంటే మన ప్రేక్షకులు టేస్ట్ వేరు, వాళ్ళ ప్రేక్షకుల టేస్ట్ వేరు, మలయాళ ప్రేక్షకులది. కానీ విషయం ఏంటంటే క్లీన్గా చెప్పాలంటే ఆ కథకి ఆ క్లైమాక్స్ 100% పర్ఫెక్ట్. అదే కథను కనుక ఇక్కడ తీస్తే ఏం మార్పులు చేర్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మాస్ హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ అన్నీ ఆ కథలో ఉన్నాయి.
మలయాళ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి హీరోకి. ప్రతి క్యారెక్టర్ మంచి క్యారెక్టరే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కానీ ఆ హీరో క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెంట్ కథలు అలాంటిది. ప్రతి సీన్ కూడా మాస్ ఎలివేషన్స్తో అదిరిపోయే సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. కనుక మార్చాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, కానీ మన ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు తెలిసిందే. కానీ మార్పులు చేర్పులు చేయకుండా అదే సినిమాని తీసినా కూడా ఖచ్చితంగా హిట్ అయింది. ఒకవేళ ఆ సినిమాని మన తెలుగులో డబ్ చేసినా కూడా హిట్ అయి ఉండేదేమో, అంత బాగా ఉంది సినిమా ఫ్రెండ్స్. మరి ఆ సినిమాలో నటించిన జోజు జార్జ్ హీరోగా నటించాడు. హీరో అంటే హీరోనే, కానీ అతని గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలు మన తెలుగులో కానీ ఒక సినిమానే చేశాడు ఆదికేశవ. మిగతా తమిళ సినిమా మలయాళ సినిమాలు డబ్ చేస్తుంటారు కదా మన తెలుగులో ఓటీటీల్లో. అతను మంచి నటుడు అని అంటుంటారు, కానీ నాకైతే ఆదికేశవలో అంత మంచి నటుడుగా అతను కనిపించలేదు. కానీ ఒకవేళ వాడుకోవటం రాలేదేమో, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అతన్ని మంచి నటుడు బెస్ట్ యాక్టర్ అని ఎందుకు అంటున్నారంటే ఆ సినిమా చూశాక నాకైతే ఆ మాట నిజమే అని అనిపించింది ఫ్రెండ్స్. అతను ఒళ్ళు ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ని, ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ రొమాన్స్ కానివ్వండి, అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా చేశాడు. అంత ఒళ్ళు మీద అంకుల్లాగా ఉంటాడు, అంత ఒళ్ళు మీద రొమాన్స్ చేయాలన్నా కానీ ఫైట్స్ సూపర్గా చేశాడు. ఫైట్స్ కానివ్వండి, ఎమోషన్ సీన్స్ కానివ్వండి, కామెడీ సీన్స్ కానివ్వండి, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అయితే నేను ఒకటే చెప్తున్నాను, క్లైమాక్స్ మార్చుతారా లేదా అనేది నాకు డౌట్. మన ప్రేక్షకులు అలాంటి క్లైమాక్స్ని యాక్సెప్ట్ చేయరు, కానీ స్టార్టింగ్ కానీ సినిమా ఎండింగ్ వరకు ఖచ్చితంగా కూర్చోబెట్టే కథే ఇది. ఖచ్చితంగా మనకు తెలిసిన కథే, కథలో గొప్పతనం ఏమీ లేదు, కానీ ఆ స్క్రీన్ ప్లే, వాళ్ళు ఇచ్చిన స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అంటే పెద్ద మార్పులు చేర్పులు ఏమి తెలుగులో కూడా చెయ్యకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఆ క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా మారుస్తారు. మరి ఆ మార్పులకు తగ్గట్టుగా సినిమాను కూడా మలిచే ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ మెయిన్ పాయింట్కి తీసే విధానానికి సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నాసామి రంగా కావాలంటే మన తెలుగులో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాసామి రంగా హిట్ అవుతుంది, చూడండి. నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే మలయాళం సినిమా చూసి నాకు బాగా నచ్చి సినిమాని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సినిమాను చూడండి, చూడకపోయినా పర్వాలేదు, కానీ మన తెలుగు సినిమా చూసారు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మలయాళం సినిమా చూడండి, చూసి మీకు కూడా అనిపించింది ఖచ్చితంగా ఈసారి నాసామి రంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని. ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇంతే. నాకు ఆ సినిమా చూసి బాగా నచ్చి వీడియో చేస్తున్నాను. మన తెలుగులో మళ్ళీ ఈసారి సంక్రాంతి అన్ని సినిమాలు హిట్ అయ్యేలాగా అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హనుమాన్ ట్రైలర్ చూశాను, చాలా బాగా ఉంది. నాకు అన్నిటి మీద ఆ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్గా ఉంది అని ఆల్రెడీ చెప్పాను. సైంధవ ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయింది, అదిరిపోయింది. మరి నాసామి రంగా కూడా కథను బట్టి చూస్తే అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మరి గుంటూరు కారం, ఆ తర్వాత రవితేజ గారి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పలేము. రవితేజ గారి ట్రైలర్ అయితే అదిరిపోయింది, అది కూడా బాగానే ఉంది. మరి గుంటూరు కారం ఇంకా వెయిటింగ్, ట్రైలర్ చూడాలి. ఇప్పటి వరకు వచ్చింది అయితే కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను, మా వీడియోస్ మీకు నచ్చుతాయి. కావాలంటే నేను ఇచ్చే రివ్యూలు చూసిన తర్వాత మీరు సినిమా చూడండి, పర్ఫెక్ట్గా నచ్చిద్ది. ఈ వీడియో కానీ ఏ వీడియో అయినా సరే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నాసామి రంగా ఈ పండక్కి హిట్ కొడుతున్నాడు నాగార్జున, రాసి పెట్టుకోండి. బాయ్.